హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 372. డాక్టర్ గారు బాబుని తీసుకొని త్వరగా వెళ్ళాలి అని చెప్పడంతో డాక్టర్లు రెడీగా ఉన్నారా అని అడిగాడు రుద్ర. ఆల్రెడీ వాళ్ళు లగేజ్‌తో బయట రెడీగా ఉన్నారు రుద్ర. బాబుకిలా అని చెప్పగానే వాళ్ళు అప్పటికప్పుడు రెడీ అయ్యారు నీతో పాటు రావడానికి. ఆల్రెడీ నువ్వెలా అయినా ఏర్పాట్లు చేస్తావని నాకు తెలుసు. కాబట్టి వాళ్ళని రెడీగా పెట్టాను. ఒకసారి శౌర్యకి చూపించి తీసుకెళ్ళు. బాగా భయపడినట్టున్నాడు కదా! అని చెప్పారు డాక్టర్ గారు రుద్ర భుజం మీద చేయి వేసి. శ్రావణి ఇప్పుడు బాబుని చూడలేదా? అని అడిగాడు రుద్ర. అప్పుడే పుట్టిన పసికందుని తల్లికి చూపించకుండా ఎలా తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ. శ్రావణి ఇప్పుడప్పుడే కాన్షియస్‌లోకి రాదు రుద్ర. చాలా బలమైన దెబ్బ తగిలింది కదా! మత్తు చాలా ఇచ్చాం. ఆ మత్తు దిగాలంటే మినిమమ్ 2, 3 డేస్ అయినా పడుతుంది. ఖచ్చితంగా ఆలోపే బాబు బాగా అవ్వాలి అని కోరుకుందాం మనం. తనకిక్కడ ఏమీ కాకుండా తన ప్రాణాలు నిలబెట్టే బాధ్యత నాది. బాబు ప్రాణాలను నువ్వే కాపాడాలి. ఇక బాబు ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. త్వరగా వెళ్ళు రుద్ర అని బాబును ఒకసారి చూసి వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడికి వెళ్ళాక కూడా ఎలా ఉండాలి అని అప్పటికే జాగ్రత్తలు చెప్పారు డాక్టర్ గారు. థాంక్ యూ మేడం అని శ్రావణిని ఒకసారి చూసి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె తల మీద చేయి వేసి నీ కొడుకును ఆరోగ్యంగా నీకు అప్పజెప్పే బాధ్యత నాదమ్మా. వీడిని మళ్ళీ తీసుకొచ్చే వరకు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటూ ఆమె మొహాన్ని మాత్రమే ఒకసారి చూసి, అక్కడి నుండి డాక్టర్ గారి క్యాబిన్‌లోకి వెళ్లి, అప్పటికి విండో దగ్గర నిలబడ్డ శౌర్యను చూసి శౌర్య అని పిలిచాడు రుద్ర. హా! అన్నయ్య అని రుద్ర వైపుకు తిరిగి రుద్ర చేతుల్లో ఉన్న బేబీని చూసి, ఆ బేబీని చూడకముందే శ్రావణి ఎలా ఉందన్నయ్య అని అడిగాడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి. శ్రావణికి ఏం కాదు. 2, 3 డేస్‌లో స్పృహలోకొస్తుంది. అలాగే తనకు తగిలిన గాయాలకు ట్రీట్‌మెంట్ కూడా చేస్తున్నారు. తనకేమీ కాదు కానీ ముందు నీ కొడుకుని చూడరా? అన్నాడు రుద్ర. ముందు దాని తర్వాత నాకెవరైనా అన్నయ్య అని అప్పుడు కన్నీళ్లతో కొడుకుని చూసి కొడుకు చేతి కొడుకు చేతిని చేతుల్లో పట్టుకొని వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఉంటే, బాబు బాబుకి ఇక్కడ ట్రీట్‌మెంట్ లేదంట. అమెరికా తీసుకెళ్తున్నాను. ఎన్ని రోజులైనా అవ్వచ్చు. వాడికి ట్రీట్‌మెంట్ పూర్తిగా చేయించి, వాడు బాగా అయిన తర్వాత మళ్ళీ వాడిని తీసుకొని ఇక్కడి వరకు వస్తాను. అన్నయ్య మీద నమ్మకం ఉంది కదా నీకు. వీడిని ఆరోగ్యంగా జాగ్రత్తగా తీసుకొచ్చి నీ చేతుల్లో శ్రావణి చేతుల్లో పెట్టే బాధ్యత నాది. అప్పటి వరకు శ్రావణిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే తనింకా డల్ అయిపోతుంది. శ్రావణి జాగ్రత్త. వీడిని ఎలాగైనా ఆరోగ్యంగా తీసుకొస్తాను అని రుద్ర చెప్తూ ఉంటే, అప్పటికే కొడుకుకి ఏదో పెద్ద ప్రాబ్లమ్ అని అర్థమైన శౌర్య కొడుకుని చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకుంటూ మోకాళ్ళ మీద కూర్చొని వీడికి ఏమైందన్నయ్య అని ఏడుస్తూ అడిగాడు. వెహికల్ డాష్ ఇచ్చినప్పుడు కడుపులో ఉన్న వీడికి కూడా దెబ్బ తగిలింది. పైగా శ్రావణి కింద పడడం వల్ల రెండోసారి దెబ్బ తగిలింది. అందుకే కాస్త ప్రాబ్లమ్ ఉంది. ఖచ్చితంగా వాడు బాగా అవుతాడురా. వాడు మనింటి వారసుడురా. వాడికేమీ అవ్వదు అని చెప్తున్నాను కదా! లేట్ చేయొద్దు శౌర్య. ధైర్యంగా ఉండురా. వాడిని ఇలా ఇవ్వు అని కొడుకుని మళ్ళీ జాగ్రత్తగా ఎత్తుకొని అన్నయ్యని నమ్ము చాలు అని రుద్ర బాబుని ఎత్తుకొని బయటికి వచ్చేసరికి అందరూ రుద్ర చుట్టూ చేరితే బాబుకి కాస్త ట్రీట్‌మెంట్ జరగాలి అంట. ఇక్కడ కన్నా అమెరికాలో అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా! అక్కడ మంచి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారంట. శ్రావణి 2, 3 డేస్‌లో స్పృహలోకొస్తుంది. తనని బాగా చూసుకోండి. బాబుని నేను తీసుకెళ్తున్నాను. ఎవరు నాతో పాటు వస్తామని గోల చేయకండి.
ఎందుకంటే నాతో పాటు డాక్టర్స్ వస్తున్నారు. జాగ్రత్తగా నేను చూసుకుంటాను వీడిని. శ్రావణిని మీరు చూసుకోండి అని అప్పటికే డాక్టర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ అందరూ రెడీగా ఉన్నారు. నర్స్ వచ్చి బాబుని ఎత్తుకుంటాను అన్నా కూడా వద్దు అని అతడే జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరిని దాటుకొని ఎవరిని బాబుని ముట్టుకోనివ్వలేదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని అందరిని దాటుకొని వెళ్తూ ఒక్క నిమిషం ఆగాడు రుద్ర. అప్పటికే బాబుకేమైందో అని అందరూ ఏడుస్తూ ఉంటే రుద్ర 2 అడుగులు వెనక్కి వేసి కొడుకుని గట్టిగా పట్టుకొని నిలబడ్డ వేద దగ్గరికి వచ్చి వాడి మీద ఉన్న టవల్ తీసి వేదకి చూపించి వేదని ఒక చెయ్యితో గట్టిగా హత్తుకొని ఆమె నుదుట గాఢంగా ముద్దు పెట్టుకొని బీరాబాబు నుదుటిన కూడా ముద్దు పెట్టుకొని ఇద్దరూ జాగ్రత్త. త్వరగా వస్తాను. సరేనా? ఏడవకు. శ్రావణిని జాగ్రత్తగా చూసుకో అని మరదలు కన్నీళ్లు తుడిచి, అక్కడ ఇంకొక్క సెకండ్ కూడా ఆగకుండా కార్‌లో ఫాస్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయి, అక్కడ నుండి అతడి ప్రైవేట్ చాపర్‌లో కొద్ది దూరం వరకు ప్రయాణం చేసి, ఆ తర్వాత ఫ్లైట్‌లో అమెరికా వెళ్ళిపోయాడు. ఇక్కడ శ్రావణికి ట్రీట్‌మెంట్ పూర్తయింది. ఆమె ఒంటికి తగిలిన గాయాలకి కూడా ట్రీట్‌మెంట్ పూర్తయింది. ఆమెను ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ సెట్ చేసి, ఆమె బాడీ నిండా మెషిన్స్ సెట్ చేసి, ఇంజెక్షన్స్ వేస్తూనే ఉన్నారు. 24 అవర్స్ అబ్జర్వేషన్‌లోనే ఉంటుంది శ్రావణి. శౌర్య మాత్రం ప్రాణం లేనట్టు శిలలా ఒక చోట కూర్చుండిపోయాడు. చరణ్, మనోహర్ గారు, సంజయ్ గారు, అలాగే జీవన్ కూడా వచ్చి శౌర్యని ఊరుకోబెడుతున్నారు. సారికని తీసుకురాలేదు. అసలు సారికకి ఇలా జరిగిందని కూడా చెప్పలేదు. ఎందుకంటే ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఇలాంటి షాకింగ్ న్యూస్‌లు, భయపడే విషయాలు చెప్పకూడదు కదా! జీవన్ అందుకే ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడుతూ హాస్పిటల్‌లో ఇక్కడ వీళ్ళందరికీ అండగా ఉన్నాడు. దేవ, భూమి, అరుణ గారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు బాధగా. చీకటి పడుతుంటే వేద, ధీర, బాబు ఇంటికి పంపించేశారు. వాళ్ళు హాస్పిటల్‌లో ఉండడం బాగుండదు అని. వేద అక్కడే ఉంటాను అని ఏడ్చింది కానీ, అయినా ధీరా బాబుకి మంచిది కాదు అని మీనాక్షి గారు వాళ్ళని ఇంటికి తోలేశారు. రుద్ర ఒక్క నిమిషం కూడా ఇక్కడ వేస్ట్ చేయకుండా అమెరికా వెళ్ళిపోయాడు. అతడి కోసం వెంట వెళ్ళే వాళ్ళు కూడా కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉన్నారు. ఆఖరికి డాక్టర్ గారు రిఫర్ చేసిన హాస్పిటల్ రానే వచ్చింది. ఎన్నో అంతస్తులు ఉంది ఆ హాస్పిటల్. ఆల్రెడీ రుద్ర ఆ హాస్పిటల్ ముందు ఆగానే హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్న పెద్ద పెద్ద డాక్టర్లు, చిన్న పిల్లలను ట్రీట్ చేసే డాక్టర్లే ఓ నలుగురు, ఐదుగురు ఉన్నారు స్టాఫ్‌తో సహా. వాళ్ళే వచ్చి డైరెక్ట్‌గా బాబుని రుద్ర చేతుల్లో నుండి తీసుకొని పుట్టక ముందు తల్లికి జరిగిన యాక్సిడెంట్, అలాగే బాబు పుట్టిన తర్వాత వాడి కండిషన్, అలాగే ఇప్పటివరకు బాబు ఎలా ఉన్నాడు? వాడి కండిషన్ ఏంటి? అని ఆల్రెడీ రుద్రతో పాటు వచ్చిన డాక్టర్లు, నర్సులు చెప్తూ ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటూ బాబుని కూడా ఐసీయూలోకి తీసుకెళ్ళి వాడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక రుద్ర బయటే ఉండి చిన్నగా కనిపిస్తూ ఉన్న గ్లాస్‌లో నుండి చూస్తూ ఉంటే, వాడిని ఎత్తుకు వెళ్లి వాడి 2 చేతులకు, 2 పాదాలకి నీడిల్స్ గుచ్చుతూ ఉంటే, ఇక్కడ రుద్ర గుండెల్లో గుణపాలు గుచ్చినట్టుగా అయిపోయింది. అంత నీడిల్స్ ఒంటికి గుచ్చినా కూడా సోయి లేకుండా వాడెలా పడుకున్నాడు అనుకుంటూ రుద్ర కళ్ళల్లో కన్నీటిని ఆపలేకపోయాడు. మొదటిసారి అతడి కళ్ళల్లో నుండి కన్నీళ్లు బయటకి దూకగానే ఎవరూ చూడకుండా ఆ కన్నీళ్ళని తుడుచుకొని మళ్ళీ ధైర్యంగా అక్కడ నిలబడ్డాడు. వాడి ఒంటికి మిషన్స్, వాడి ముక్కుకి ఆక్సిజన్, అలాగే ఏవేవో ఆ చిన్ని చిన్ని వేళ్ళకి మిషన్స్, ఆ చిన్ని పొట్ట మీద ఏమో అసలు వాడు మనిషా? రోబో అనుకుంటున్నారా? అలా చేస్తున్నారేంటని వెళ్లి అరవాలి అనిపించింది. కానీ ఆ ట్రీట్మెంట్ జరిగితేనే కదా వాడు బాగా అయ్యేది అని అతడి కోపాన్ని, బాధని అంతా దాచేస్తూ బాబుకి ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారో చూస్తూ ఉన్నాడు. అలా డాక్టర్లు బాబుని ట్రీట్ చేస్తూ 2 గంటల తర్వాత బయటకి వచ్చి, మనకి తలకి దెబ్బ తగిలితేనే, చిన్నగా తగిలితేనే మనం అల్లాడిపోతాం సార్.
వాడు కడుపులో ఉన్నప్పుడే బలంగా 2, 3 సార్లు దెబ్బ తగిలింది. అసలైతే తల్లి కడుపులోనే చనిపోయేవాడు. కానీ వాడు ప్రాణాలతో ఇప్పటికీ ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా ఒక మిరాకిలే. బాబు ప్రాణాలను నిలబెట్టడానికి 100% ఎఫర్ట్స్ పెడతాం సార్. కానీ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. బాబు 24 అవర్స్ మా అబ్జర్వేషన్‌లోనే ఉండాలని డాక్టర్లు వాళ్ళ భాషలో చెప్తూ ఉంటే, ఎంత ఖర్చయినా పర్లేదు, ఎన్ని రోజులైనా పర్లేదు. బాబు బాగవ్వాలి అది చాలు అని రుద్ర బేస్ వాయిస్‌లో చెప్తాడు. ఆల్రెడీ రుద్ర గురించి, రుద్ర బ్యాక్‌గ్రౌండ్ గురించి కాస్త అంచనా ఉంది వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా బాబుకి ఏమీ అవ్వదు. మేము మా ట్రీట్‌మెంట్ 100% ఇస్తాము. అంతా అయ్యాక ఆ దేవుడి దయ అని చెప్పి రుద్రని తీసుకెళ్ళి కాసేపు బాబు గురించే మాట్లాడి మళ్ళీ బాబు దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయాక ఒక నిమిషం కూడా బాబుకి దూరంగా ఉండలేక రుద్ర మళ్ళా వచ్చి బాబు ఉన్న రూమ్ ముందు కూర్చొని ఆ రూమ్ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా ఉంది.